నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ అండ్ నేచర్. నా పేరు సంధ్య. ఇక్కడ చూస్తున్నారు కదా టమాటా నారు. మార్కెట్ నుంచి మేము తెచ్చుకున్న టమాటాలు కొన్ని పాడైపోతే అవి ఒక పాట్లో వేశాను. అవి సీడ్స్ అన్నీ బాగా జర్మినేట్ అయ్యి టమాటా నారు బాగా వచ్చింది. ఈ నారునైతే ఇప్పుడు సెపరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకే పాట్లో ఇన్ని మొక్కలు ఉంటే బాగా గ్రోత్ రాదు. ఈ మొక్కలను సెపరేట్ చేస్తూ మీకైతే కొన్ని టిప్స్ చెప్తాను నాకు తెలిసినవి. అవి మీకు యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడైతే మన ఇంటి దగ్గర ఉన్న టమాటాతో ఎలా నారుని పెంచుకోవాలో చూద్దాం. ఒక టమాటా తీసుకుందాం. ఆ టమాటాని కట్ చేసి అందులో విత్తనాలు ఉంటాయి కదా, గుజ్జులో ఇలా గుజ్జులో విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ మనం ముందుగా తయారు చేసుకున్న మట్టిలో వేసుకోవాలి. ఇక్కడైతే మట్టిని అయితే నేను టమాటా నారు కోసం తయారు చేసుకున్నానండి, సీడ్స్ వేయడం కోసం. ఏం చేయలేదు, వాటర్ వేసి కొంచెం మెత్తగా చేసుకున్నాను అంతేని. ఇందులో మొత్తం సీడ్స్ అన్నీ స్ప్రింకిల్ చేసుకోవాలండి. మన గార్డెన్ టూల్ ఉంటాయి కదా, వాటితో ఈ విత్తనాలన్నీ మట్టిలోకి మిక్స్ అయిపోయేలా ఒకసారి కలపాలి. ఆ వేస్ట్ని ఏదైనా మొక్క దగ్గర పడేయాలి. ఇలా మట్టిలో కలిసేలా చేసాక కొంచెం వాటర్ డైలీ స్ప్రింకిల్ చేసుకోవాలండి. 1-2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. 1 వీక్లో వస్తాయి చిన్న చిన్న మొక్కలు. అవి ఒక 2-3 వీక్స్ అయిపోయాక కొంచెం పెద్ద మొక్కలు అయ్యాక వాటిని సెపరేట్ చేసుకోవాలండి. మీకు టిప్స్ చెప్తాను అన్నాను కదా, దీనికి చాలా ఎక్కువ సూర్యకాంతి అవసరం అండి. 8 hours మ్యాక్సిమం కావాలి ఇది ఈ టమాటా మొక్కలకి. ఈ మొక్కలు నాటాక డైలీ టూ టైమ్స్ వాటరింగ్ ఇవ్వాలండి. ఎప్పుడు తడిగానే ఉండాలి మొక్కల దగ్గర. అలానే ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు, ఎక్కువ వాటర్ ఇస్తే చనిపోతాయి. మ్యాక్సిమం దీనికి ఎంత సరిపోతుందో అంత వాటర్ ఇస్తూ ఉండాలి. మనం చూస్తూ ఉండాలి, పొడిగా అవ్వకూడదు. పొడిగా అయితే ఇవి చనిపోతాయి వేగంగా. దీని స్టెమ్ కొంచెం పతలా ఉంటుంది కదా. ఈ మొక్కలు ఇక్కడ వేసుకోవడానికి నేను ఇలా ప్లేస్ని సిద్ధం చేసుకున్నాను. మొత్తం బాగా నీట్గా క్లీన్గా చేసుకొని వాటరింగ్ ఎత్తి ఇక్కడికి మొక్కలు ఇక్కడ వేసుకుందాం. ఈ మొక్కలు నాటాక డైలీ వాటరింగ్ 2 టైమ్స్ ఇవ్వాలండి. సమ్మర్ అయితే, వింటర్ అయితే పర్వాలేదు 1 టైం ఇచ్చినా. సమ్మర్ ఎక్కువ ఎండ ఉంటుంది కదా, వాడిపోతూ ఉంటాయి. ఇది మన కిచెన్లో వేస్ట్ ఉంటుంది కదా, కూరగాయల వేస్ట్, అది ఎక్కువ ఇస్తే దీనికి పోషకాలు బాగా వస్తాయండి. అప్పుడు మనకి గ్రోత్ కూడా బాగుంటాయి, ఫ్రూటింగ్ కూడా బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.